హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేనైతే మన బజాజ్ పల్సర్ 150 అయితే సెకండ్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఒక 50 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. తర్వాత మనకైతే మైలేజ్ టెస్ట్ అనేది అయితే చేయమని చెప్పేసి సెకండ్ సర్వీస్ తర్వాత ఎంత వస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. హైవేలో అయితే నేనైతే మీడియం స్పీడ్తో అయితే వెళ్తూ ఎంత మైలేజ్ వస్తుందో చెప్తున్నాను. అదేవిధంగా నేనైతే ఏ పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే కొట్టిస్తున్నానో దాని గురించి కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాను. అంటే ఇదే బంక్లో కొట్టించుకోవాలని అయితే నా ఉద్దేశం కాదు, కానీ నేనైతే భారత పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ అయితే పోయిస్తున్నాను. దీంట్లో పోయించినప్పుడు అంటే ఒక్కొక్కరికి అంటే ఉద్దేశం ఉంటుంది. దాంతోపాటుగా ఒక్కొక్క పెట్రోల్ బంక్లో కొట్టించినప్పుడు ఒక్కొక్క రకమైన మైలేజ్ వస్తుంది. కాబట్టి అయితే స్పెసిఫిక్గా ఈ యొక్క సన్నివేశాన్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. నేనైతే భారత పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ అయితే పోయించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 60 కిలోమీటర్లు, అంటే నేనైతే సూర్యాపేటకు వెళ్తున్నాను మా ఊరు నుంచి. దానికి వెళ్ళే మధ్యలో మనకైతే కొద్దిగా స్లో చేస్తూ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. మినిమం ఒక 50 నుంచి 60 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెహికల్ అయితే వెళ్తుంది అనమాట. 50, 55, 60 లోపు అయితే వెళ్తుంది. 45 నుంచి 60 మధ్యలో అయితే వెళ్తుంది. మీకు ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు మీకు మైలేజ్ అనేది ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, దీని గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేవిధంగా నన్ను అయితే కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే అడుగుతున్నారు, సెకండ్ సర్వీస్ తర్వాత మీకు ఏ విధంగా మైలేజ్ వస్తుందో ఒకసారి అయితే వీడియో చేయమని చెప్పేసి. అందుకోసం అయితే నేను ట్రిప్ ఏను ట్రిప్ బిని అయితే రెండింటిని 0 చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మనకైతే యావరేజ్గా మైలేజ్ ఎంత వస్తుందో మనకైతే పర్ కిలోమీటర్ అయితే ఇక్కడ మనకైతే ఆటోమేటిక్గా ఇప్పుడున్న లేటెస్ట్ డిజిటల్ మీటర్లో అయితే మనకైతే చూపిస్తుంది. లేటెస్ట్ అండ్ ఓల్డ్ డిజిటల్ మీటర్లో కూడా అయితే మనకైతే చూపిస్తుంది. ఇప్పుడు 2023 నుంచి పర్చేజ్ చేసిన వెహికల్ అన్నింటిలో అయితే మనకైతే డిస్టెన్స్ ఎంటీ మైలేజ్ అయితే చూపిస్తుంది అనమాట. దాని గురించి అయితే నేనైతే డైరెక్ట్ ట్రిప్ చేసి అయితే మైలేజ్ అయితే టెస్ట్ చేస్తున్నాను. కానీ పల్సర్ రైడింగ్ అంటే మాత్రం చాలా అంటే ఒక ప్రీమియం బైక్ ఎవరైతే కొనలేకుండా ఒక మంచి మిడిల్ క్లాస్లో మంచి బైక్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ బైక్ అంటే పల్సర్ 150 అని చెప్పుకోవచ్చు. కొందరికైతే హోండా యూనికార్న్ అని చెప్పుకోవచ్చు, ఇంకొందరికి ఇంకొన్ని బైక్స్ అయితే ఉండొచ్చు వేరే అదర్ నుంచి. మాత్రం ఎక్కువగా ఇండియాలో హయ్యెస్ట్గా సెల్ అయ్యే బైకులు మాత్రం నాకు తెలిసినంత వరకు అప్ టు ఒక 70 to 80% వరకు పల్సర్ అండ్ యూనికార్న్ బైక్స్ అయితే ఉంటాయి. యూనికార్న్స్ అయితే మాత్రం కొద్దిగా అంకుల్స్ అంటే ఆ ఏజ్లో అంటే కొందరు డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ పల్సర్ 150 వెహికల్ మాత్రం ఖచ్చితంగా యూత్ని అయితే టార్గెట్ చేసుకొని అయితే తీసుకురావడం జరిగింది. దీని మీద వెళ్తున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ కానివ్వండి, లేకపోతే రైడ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఖచ్చితంగా చెప్పాలంటే వేరే ఏ వెహికల్ మీద రాదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇచ్చిన మనకైతే సస్పెన్షన్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ ఇచ్చిన సస్పెన్షన్ కానివ్వండి, డిస్క్ బ్రేక్ కానివ్వండి, దీంట్లో ప్రొవైడ్ చేసిన రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏబిఎస్ కానివ్వండి, అన్ని రకాలుగా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని బైక్లలో అయితే మనకైతే కొంచెం అడ్వాన్స్డ్గా ఫుల్ డిజిటల్ మీటర్తో కూడా వస్తున్నాయి. నా బైక్లో అయితే నాన్ డిజిటల్ మీటర్ అయితే తీసుకున్నాను, ఓల్డ్ది. కొత్త ఏం తీసుకోలేదంటే దాంట్లో డిజిటల్ మీటర్ అయితే నాకు కొంచెం మిట్ట మధ్యాహ్నం టైంలో రైడ్ చేసినప్పుడు అయితే డిస్ప్లే అయితే కనిపించట్లేదు. అందుకని అయితే నేను ఓల్డ్ డిజిటల్ మీటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే డే టు డే లైఫ్ యూజేజ్లో మనకైతే ఏ యూజ్ అవుతో అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఛార్జింగ్ పోర్ట్తో సహా ఉంది. మనం రైడింగ్ చేసేటప్పుడు అయితే ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఛార్జ్ కూడా అవుతుంది అప్ టు 10%. మన 10%లో అంటే ఫాస్ట్ ఛార్జింగ్లో అయితే మనకైతే ఛార్జ్ అయితే అవుతుంది. కానీ వెహికల్ అయితే ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తున్నామో అప్పుడైతే వెహికల్ స్టాప్ చేసినప్పుడు అయితే మనకైతే ఛార్జ్ అయితే అవ్వట్లేదు. కానీ సి టైప్ ఇచ్చుంటే బాగుండేది, టైప్ ఏ అయితే ఇచ్చారు. ఇప్పటికి కూడా చాలామందికి అయితే టైప్ ఏనే ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో అయితే టైప్ ఏ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే దీంట్లో అయితే నేను రైడ్ చేస్తున్నప్పుడు అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్లచ్ అయితే కొద్దిగా నాకైతే హార్డ్గా అనిపిస్తుంది సెకండ్ సర్వీస్ తర్వాత కూడా. అదేవిధంగా చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొక 2 mm పెంచుంటే బాగుండేది. కొంచెం హెవీ వచ్చినప్పుడు లైట్గా ఇద్దరం కూర్చున్నప్పుడు కొంచెం హెవీ పర్సన్స్ కొంచెం కింద క్రక్ అన్నట్టయితే కొంత శబ్దం లాంటిది అయితే వస్తుంది. కానీ కింద చూస్తే అయితే ఎటువంటి గీతలు అయితే ఉండట్లేవు, కానీ అది ఎక్కడో అయితే రాసుకుంటుంది. మేబీ స్టాండ్కైనా కావచ్చు, దేనికైనా కావచ్చు. ఇంకొక 2 mm వరకు అయితే మాత్రం కొద్దిగా అంతా ప్రొవైడ్ చేస్తే బాగుండైతే అనిపించింది. అండ్ క్లచ్ అండ్ ఇదొకటి. దాంతోపాటుగా ఇంకొకటి వచ్చేసి అయితే సస్పెన్షన్ కూడా కొంచెం అయితే ఇంప్రూవ్ చేసి ఉండాలి. అది కూడా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేదని అయితే నాకైతే అనిపించింది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే కొద్దిగా ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా చేయాలని అయితే అనుకుంటున్నాను. అదేవిధంగా చేస్తే మైలేజ్లో అయితే ఖచ్చితంగా కింగ్ అని చెప్పుకోవచ్చు. పొద్దున్నే మనం పల్సర్ మీద అయితే రైడ్ చేస్తుంటే మాత్రం
అక్కడ హైవేలో రైడ్ చేస్తున్నప్పుడు పంట పొలం నుంచి వచ్చే మంచి వెదరు అండ్ కొత్త బైక్ అయితే మాత్రం ఆ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగానైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేమండి, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కొత్త బండి అయితే రైడ్ చేసేటప్పుడు. నాకైతే మాత్రం నాకు సెకండ్ సర్వీస్ అయినా కానీ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సూర్యాపేటకి వెళ్ళే దారిలో ఈ దేవత అయితే ఎంతమందికి తెలుసో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగానైతే నేనైతే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగానైతే నేనైతే మనసులో అయితే మొక్కుకుంటాను. ఒక్కొక్కసారి నేను దర్శనం కూడా చేసుకొని వస్తానన్నమాట. మా అత్తగారి తరఫు బంధువులకైతే మాత్రం ఒక ఇలవెల్పులాగా అని చెప్పుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉన్నా ఏదన్నా కానీ అక్కడైతే జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే నేను మా బామ్మర్ది వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళే ముందు ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ సెకండ్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్దామైతే అనుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని గురించి అయితే నేనైతే చాలామంది కామెంట్ సెక్షన్లో అడగడం వల్ల ఈ వీడియోని అయితే పోస్ట్ చేయాలని చెప్పేసి అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. ఇదైతే యావరేజ్గానైతే నేనైతే హై స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు, 45 to 55 km/h అయితే వెళ్తున్నానండి నేనైతే. అందుకోసం అని చెప్పేసి అయితే మీకైతే దీంట్లో కొంచెం బెటర్ మైలేజ్ అయితే వస్తుంది. మీకు 70 కంటే ఎక్కువ కిలోమీటర్ అంటే 70 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది, సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది, ఈ వీడియోస్ కూడా మీకైతే చేసి పెట్టానండి. వీడియోలో ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఇప్పుడైతే మనకైతే దసరా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది కదండి. 22nd నుంచి అయితే GST అయితే తగ్గుతుంది కాబట్టి వెహికల్ మీద అయితే చాలా వరకు అయితే ప్రైస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుందండి. నేనైతే దాని గురించి కూడా అయితే ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తానండి. మీలో ఎంతమందికి కొత్త వెహికల్స్ అంటే ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఆ వెహికల్ గురించి ఏ వెహికల్ గురించి అడుగుతారో ఆ వెహికల్ గురించి కూడా నేనైతే చెప్తాను. అదేవిధంగా చూస్తే మీకు నేనైతే పల్సర్ 150 అయితే తీసుకున్నది 2023 డిసెంబర్ ఎండింగ్లో తీసుకున్నానండి. నా వెహికల్ అయితే లేటెస్ట్ మోడల్ వెహికలే. ఈ వెహికల్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు అయితే 1,35,000 అయితే పడింది. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే 1,40,000 చేంజ్ వరకు అయితే ఉంది. ఇప్పుడు GST అయితే మనకైతే 18% వరకు వచ్చింది కాబట్టి మనకైతే ఖచ్చితంగా ఒక 10 to 18,000 వరకు అయితే తగ్గుతుంది. అంటే మనకు అరౌండ్ 1,20,000 కొద్దిగా కింది మీదకి అయితే మనకైతే వెహికల్స్ అనేది అవైలబుల్లో వస్తాయి. కొత్త వెహికల్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం దసరా ఈజ్ ద బెస్ట్ టైం అండి. ఖచ్చితంగా వెహికల్ అయితే పర్చేజ్ చేయండి. అంటే నేనైతే పల్సరే తీసుకోమని అయితే మ్యాండేట్గా అయితే ఏం చెప్పట్లేదు. మీరు ఏ వెహికల్ అయినా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ టైమింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ టైం వరకు మళ్ళీ ఎలాంటి ఆఫర్స్ ఉంటాయో మనకైతే తెలియదు కదండి. ఇంత ఎక్కువగా డిస్కౌంట్ వచ్చిన సేల్ అయితే మాత్రం అన్ని ఇయర్స్తో పోల్చుకుంటే మాత్రం ఇదని చెప్పుకోవచ్చు. అండ్ GSTలో తగ్గుదల, అదేవిధంగా చూసుకుంటే షోరూమ్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ అండ్ ఎక్స్చేంజ్ బోనస్, మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్గా అయితే మనకైతే వెహికల్ అయితే వస్తుందన్నమాట. మీరు ఏ వెహికల్ తీసుకుంటారో ఈ పండగకైతే కామెంట్ చేయండి. అదేవిధంగా దాని గురించి రివ్యూ కావాలన్నా, ఏమైనా వీడియో కావాలన్నా, ఆన్ రోడ్ ప్రైస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నెంబర్ పెట్టి అయితే మీకైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తూ మీకు ఫాలో అప్ చేస్తూ ఉంటానండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలన్నా కానీ, అంటే బైక్స్ గురించి కానీ, ఏ వాటి గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగానైతే నేనైతే దానికైతే రిప్లై ఇస్తానండి. నేనైతే దాదాపుగా ఒక 59 కిలోమీటర్ల వరకు అయితే ఈ వెహికల్ అయితే రైడ్ చేశానండి. మన పల్సర్ 150 వెహికల్ని అయితే ఇద్దరం కలిసి, అంటే నా వెనకాల ఒకరు ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 59.4 కిలోమీటర్లు అయితే రైడ్ చేశానండి. ఫైనల్గా వచ్చేసరికి మైలేజ్ అయితే మాత్రం ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనకైతే 56 km/h అంటే 56 అయితే యావరేజ్ మైలేజ్ అయితే వచ్చిందండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బైక్లో కూడా మీకు ఎంత మైలేజ్ వస్తుందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నా బైక్లో అయితే సెకండ్ సర్వీస్ తర్వాత నాకైతే మాత్రం 59 కిలోమీటర్ తిరిగిన తర్వాత నాకైతే దాదాపుగా 56 అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. 45 నుంచి 55 స్పీడ్తో అయితే నేనైతే వెహికల్ అయితే డ్రైవ్ చేశానండి. ఇద్దరం అయితే వెహికల్ పైన అయితే కూర్చొని ఉన్నాం. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.